మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలి అని నిర్ణయించినట్టు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటాము అని పేర్కొంది. ఇక ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయుధాలు వదిలేస్తూ ఉన్నామని ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖలో పేర్కొన్నారు. వీడియో కాల్ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలియచేయాలి అన్నారు మావోయిస్టులు. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. మహేశ్వరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో సంచలనమైన లేఖ విడుదలైంది. ఈ లేఖలో చాలా కీలకమైన అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మొత్తం అంటే తాము పూర్తిగా సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమించుకుంటున్నాము. దీనికి సంబంధించి కొన్ని వాళ్ళు ఇష్యూస్ సంబంధించి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం ప్రధానమంత్రితో పాటుగా హోంమంత్రికి సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించి కూడా వాళ్ళు రాశారు. శాంతి చర్చల పట్ల అనుకూల వైఖరిని అవలంబించిన పాలక మరియు అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు, శాంతి కమిటీ సహచరులు, జర్నలిస్టులు మరియు ప్రజల ముందు కూడా మా వైఖరిని కూడా స్పష్టం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే 2025 చివరి వారి నుండి మా పార్టీ సంబంధించి ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తీవ్రంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సానుకూలమైన నిర్ణయాలు రాలేదని కూడా ఇందులో ప్రస్తావించారు. ఇప్పుడైనా సానుకూల నిర్ణయం సంబంధించి వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం అన్నది కూడా ఇందులో లెక్కల్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రధానంగా ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరవుతూ వస్తుంది. గత ఏడాదిన్నర నుంచి మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ చనిపోయారు. కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా చనిపోయారు. కొందరు కీలక నేతల ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. మరికొందరు కీలక నేతలు కూడా లొంగుబాటు సంబంధించి అయ్యారు. అన్ని విధాలుగా చూసినా మావోయిస్టు పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు సంబంధించి ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పూర్తిగా పార్టీ సంబంధించి బలహీనపడుతున్న నేపథ్యంలో వాళ్ళ పార్టీ సంబంధించిన వైఖరిని కూడా ఇప్పుడు స్పష్టం చేస్తూ తమ ఆయుధాలను వదిలేస్తున్నామని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం బట్టి చూస్తే అన్ని వైపులా కేంద్ర ప్రభుత్వం సంబంధించి చేపట్టిన ఆపరేషన్ కగారుతో ఉక్కిరి బిక్కిరి నేపథ్యంలో ఇలా ఈ నిర్ణయం తీసుకున్నది తెలుస్తుంది. అయితే ఈ లెటర్ అనేది క్లారిటీ అన్నది ఇంకా అఫీషియల్ గా మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా రావాల్సింది. మహేష్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.